దీన్ని మేము వినియోగించడానికి మొదలుపెట్టాం. ఈ స్థలమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధాలయము కొరకు, నీ పరిశుద్ధ మందిరము కొరకు, పరిచర్య కొరకు, ఇదిగో ఈ స్థలమును మీ పరిచర్య కొరకు ప్రతిష్ఠ చేస్తున్నాం. ఇందులో నిర్మాణం కాబోయే మందిరాన్ని కంప్లీట్ గా మీరు నిర్మించండి. నిర్మించే బిడ్డలకు ఎలాంటి కీడు శోధన కలగకుండా కాపాడండి. నిర్మాణానికి కావలసిన ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగా. సమృద్ధి 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 ఇక్కడ నివసించును గాక. చుట్టుపట్ల ప్రాంతాలకే కాదు, బాపట్ల గడ్డ మీద ఒక బలమైన ఉద్యమానికి నాంది పలకబడును గాక. బాపట్ల ప్రదేశములోనైనా బలమైన సంఘముగా, బలమైన పరిచర్యగా, బలమైన సహవాసముగా, బలమైన మందిరముగా ఈ మందిరమును ఆశీర్వదించునుగాక. కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు స్తోత్రములు. స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా కన్న తండ్రి ఆశీర్వదించి ఈ ప్రాంగణాన్ని దీవించు. ఇందులో రోగులు ప్రవేశించినప్పుడు స్వస్థత పొందినట్లు, రక్షణ లేని వారు ప్రవేశించినప్పుడు రక్షణ పొందినట్లు, బలహీనులు ప్రవేశించినప్పుడు బలవంతులగునట్లు, దురాత్మ పీడనలో ఉన్నవారు విడుదల పొందినట్లు ఈ మందిరము రమ్యమైన మందిరముగా నీవు ఆశీర్వదించు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు ఉన్నట్లుగా రమ్యమైన 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 మందిరం ఇక్కడ కట్టబడును గాక. జీవం ఇక్కడ నుండి బయలుదేరును గాక. చుట్టుపక్కల పరిచర్య వ్యాపించను గాక. ఈ సంఘము ఇంకా ఈ సర్వత్తుల అనేక సంఘములకు మాతృ సంఘం అగును గాక. అనేక సంఘాలకు తల్లి సంఘం అగును గాక. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పనిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని ఏకనామైన యేసు నామములో మీ పరిచర్యను, పనిని, ఈ మందిరమును, స్థలమును మీ కొరకే ప్రతిష్ఠ చేసి ప్రారంభిస్తున్నాం ఈ పనులు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి, మరి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న పరిచర్యకును దైవజనులకును తోడై ఉండునుగాక. ప్రవేశ రక్తమునకు జయం. నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది మనుషులను భూతములు